మీరు ఒక ఎమ్మెల్యే హోదాలో రాహుల్ గాంధీ గారిని అలాగే మీ అభిమాన నాయకురాలు సోనియా గాంధీ గారిని కలిశారు కదా, ఏం చెప్పారని ఏమైనా మాట్లాడారా సోనియా గాంధీ గారు? వాళ్ళ సోనియా గాంధీ గారి దగ్గరికి పార్టీ మేనిఫెస్టో గల్ల పెట్టిన విధంగానే మేమందరము మా రాష్ట్ర ముఖ్యమంత్రి మేమందరం కూడా కులగణనకు సహకరించి కులగణన చేసి ఇలా పార్లమెంట్కి పంపించినాం. కాబట్టి మీరు ప్రతిపక్ష హోదాలలో ఉన్నారు కాబట్టి మీరు కూడా 42% అమలు చేస్తే ఇలా వస్తే పోరాటం కాదు, 100% ఏదో ఒక రోజు బీసీలకు అది జరిగి తీరుతుందని కూడా చెప్పడం జరిగింది. పక్క జరుగుతుంది. నమ్మకం ఉంది ఒక బీసీ ఎమ్మెల్యే. తప్పకుండా. ఒకవేళ చెయ్యకపోతే అనేది ఉండదుగా. ప్రజలు దాన్ని ఇప్పుడు ప్రజా కోర్టు ఉంటది. ఇప్పుడు న్యాయస్థానాలు పార్లమెంట్ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు ప్రజా కోర్టు ఉంటది. ప్రజా కోర్టు ఏం తీర్పిస్తుంది అంటే ప్రజలకు అన్యాయం అవుతుంది కాబట్టి ఇలా ఎవరైతే బీసీల పక్షపాతాలు నిలబడకపోతే ఆ బీసీ పక్షపాత నేతలకు అండగా ఉంటారు. వాళ్ళను రేపు అధికారం అప్పచెప్తారు. వాళ్ళకి కావాల్సిన 42% పొందే విధంగా ప్రభుత్వాలను మార్పు కొడతారు. సో మరో 5 సంవత్సరాలు కూడా మీరే పక్కా రాసి పెట్టుకో, దాంట్లో ఏమి ఇబ్బంది లేదండి. కాంగ్రెస్ పార్టీ అండి అది. కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఒక నీతి నిజాయితీ కలిగిన పార్టీ ఏదైనా ఉంది, ప్రజాస్వామ్య పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఒక కుటుంబ పాలన కాదు. ఉదాహరణకు ఈ దేశం గురించి త్యాగం చేసింది మోతీలాల్ నెహ్రూ. తనకున్న ఆస్తులన్నీ కూడా స్వతంత్ర ఉద్యమానికి అంతగట్టిన గొప్ప కుటుంబం. తర్వాత నెహ్రూ భారత ప్రధానమంత్రి నెహ్రూ వచ్చిన తర్వాత ఈ దేశంలో ఇలా ప్రపంచ దేశంలో అగ్రగామిగా నిలబడ భారతదేశం అని చెప్పి ఇలా దేశంలో ఆహార భద్రత కల్పించాలి, ఆహార కొరత తీర్చాలని చెప్పి బహుళార్థ సాధక ప్రాజెక్టులు తెచ్చిందే మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఫైనల్ క్వశ్చన్ అండి. అండ్ ఒక బీసీ కోటలో బీసీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. మొన్న ఢిల్లీ పర్యటన కూడా ఆ విషయంలోనే అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. సో మీకు నెక్స్ట్ మంత్రి పదవి ఇవల్ల తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం అంతా విధ్వంసం చేశారు. విద్యను విధ్వంసం చేశారు, వైద్యాన్ని విధ్వంసం చేశారు, సబండ వర్గాలను ఇలా విధ్వంసం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామీణ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి లాగా వ్యవస్థ గురించి తెలుసు, రాజకీయాల గురించి తెలుసుండ్రు. ఎవరికి అవసరమైనప్పుడు అప్పుడు ఎవరి పనితీరుని బట్టి వారికి అవకాశం ఇస్తారు తప్ప ఏదో బీసీ కోటల్లో దీని కోటల్లో కాదు. అంటే సమర్థంగా ఇప్పుడు నేను స్వయంగా నేనే చెప్తున్నా కదా, నేను కొన్ని స్థానిక సంస్థలలో ప్రజాప్రతినిధి అయినప్పటికీ నేను షాద్నగర్ నియోజకవర్గంలో ఒక రిచెస్ట్ కాన్స్టిట్యున్సీని, రాజకీయ చైతన్యం కలిగిన కాన్స్టిట్యున్సీ, ఇవాళ ధనిక కాన్స్టిట్యున్సీలో కాబట్టి ఒక సామాన్యమైన కుటుంబంలోకి వచ్చిన నాకు పార్టీ అవకాశం కల్పించడం, అందులో నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఉన్నప్పటి కూడా నాకు అండగా ఉన్న నాయకుడు. ఈ పార్టీ నాకు ఇంతకన్నా నా జన్మకు కావాల్సింది ఇంకొకటి లేదు. నా అవసరము భవిష్యత్తులో ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడే, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఆ పార్టీకి అవసరం ఉన్ననాడు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటారు. అంటే చిన్న లాజిక్ ఏంటంటే అండి, రేవంత్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి, మరో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ఒక రజక బిడ్డకి ఎమ్మెల్యే నుంచి మంత్రి అవకాశం ఇచ్చింది. సో నెక్స్ట్ వీర్లపల్లి శంకర్ గారికి ఆ రోజు వాస్తవం కాంగ్రెస్ పార్టీలనే ఒక రజక కుటుంబం నుంచి వచ్చిన బసవరాజ్ సారయ్య గారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి అండగా ఉన్నాడు. ఆ రోజు పరిస్థితులలో వారికి ఒక అవకాశం ఉన్నది. అవకాశాన్ని ఒక రజక కుటుంబానికి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కి అవకాశం ఇచ్చారు. ఇవల్ల చాలా మంది నాకన్నా సమర్థులు ఉన్నారు. బీసీ సామాజిక వర్గాల నాకన్నా సమర్థులు ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మేము సమన్వయంతో మనకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, మనకు పార్టీ ముఖ్యం, ప్రజలు ముఖ్యం.
ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది షాద్నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారితో స్పెషల్ చిట్చాట్. మరొక మళ్ళీ Thank you, sir. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.